अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वला उद्वाना इल्ला अलल ज़ालिमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन वमन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन अम्मा बाद रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। సహాబాల విధానం, దాని అవసరం. మన్హజు సహాబా. సహాబా ఈ పదం సహాబీ పదానికి బహువచనం. ఉర్దూలో సహాబీ ఏకవచనం, సహాబా అనేది బహువచనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు. ఈమాన్ స్థితిలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకొని ఈమాన్ స్థితిలోనే మరణించిన వారంతా సహాబా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అనబడతారు. ఇది సహాబా లేదా సహాబీ అనే పదానికి అర్థం. ఎవరిని సహాబా అంటారు అనేది. వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్ఠులు, ఇస్లాం వైపు ముందంజ వేసిన వారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్య భాగ్యం పొందినవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి జిహాద్ చేసిన వారు, షరియత్ బాధ్యతలను మోయటమే గాక దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులు. ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం వాజిబ్, తప్పనిసరి. అంటే సహాబాల గురించి ఇలా ఆఖిదా విశ్వాసం మనం కలిగి ఉండాలి. సహాబాల విధానం కంటే ముందు మాటగా నేను 2-3 విషయాలు ఈ సహాబాల యొక్క ఔన్నత్యం గురించి చెప్పదలిచాను. సహాబాల గురించి ఖురాన్లో, అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాల్లో చాలా నొక్కి చెప్పడం జరిగింది. వారు ఎవరు, వారి విశ్వాసం ఏమిటి, వారి గొప్పతనం ఏమిటి అనేది. ఉదాహరణకు సోదరులు ఇప్పుడు తిలావత్ చేశారు సూరా తౌబాలో ఆయత్ నంబర్ 100. వస్సాబిఊన అవ్వలూన మినల్ ముహాజిరీన వల్ అన్సార్ వల్లదీన తబఊహుం బిఇహ్సాన్ రదియల్లాహు అన్హుం వరదు అన్హు వఅఅద్ద లహుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహతిహా అన్హార్ ఖాలిదీన ఫీహా అబదా ذلికల్ ఫౌజుల్ అదీమ్. ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే. ఈ ఆయతులో 3 వర్గాల గురించి చెప్పడం జరిగింది. ముహాజిర్లు ఒక వర్గం, అన్సార్లు ఒక వర్గం. అంటే సహాబాలలో ఇది 2 వర్గాలు, ముహాజిర్లు, అన్సార్లు. మూడవది, వారి తర్వాత వారిని చిత్తశుద్ధితో అనుసరించేవారు. వారు ఎవరు? కొంతమంది పండితులు తాబయీన్లు అయి ఉండవచ్చు అని చెప్పారు. కాకపోతే ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరూ దీనిలో వస్తారు. చిత్తశుద్ధితో వారిని అనుసరించేవారు. ఎవరిని? సహాబాలను, ముహాజిర్లను, సహాబాలను చిత్తశుద్ధితో అనుసరించేవారు కూడా ఈ కోవకి వస్తారు. ఇది సహాబాల యొక్క గొప్పతనం.
ఇంకో విషయం చెప్పాలంటే అస్సహాబా కుల్లుహుం అదూల్. న్యాయం విషయంలో సహాబాలందరూ ఒకే స్థాయికి చెందినవారు. దీనికి మనం అర్థం చేసుకోవాలంటే హదీస్లో సనద్ ఉంటుంది కదా, ఆ సనద్లో ఆ హదీస్ సహీ హదీసా, జయీఫ్ హదీసా, మున్కర్ హదీసా, మౌజు హదీసా, హసనా, హసన్ లి గైరిహి, హసన్ లి జాతిహి, ఈ విధంగా చాలా హదీస్కి రకాలు ఉన్నాయి కదా. అవి హదీస్ యొక్క రావిని బట్టి ఉంటుంది. ఆ రావి గురించి చర్చ జరుగుతుంది. ఆ రావి ఎటువంటి వాడు, అతని విశ్వాసం ఎటువంటిది, అతని నడవడిక ఎటువంటిది, అతని హిఫ్జ్ స్థాయి ఎటువంటిది. ఈ విధంగా పలు రకాలుగా చర్చ జరుగుతుంది ఆ రావి గురించి. దాన్ని బట్టే ధర్మ పండితులు తీర్మానిస్తారు హదీస్ జయీఫా, సహియా, మున్కరా, మౌజుఆ అని. కానీ సనదులో రువాతల గురించి చర్చ కేవలం తాబై వరకే. సహాబీకి చర్చ ఉండదు. ఇది సహాబాల స్థాయి. ఉదాహరణకు ఒక మషహూర్ హదీస్ ఉంది బుఖారీ గ్రంథంలో, మొదటి హదీస్ ఇన్నమల్ అమలు బిన్నియాత్. ఈ హదీస్ ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి ఇలా తీసుకుని వస్తారు. హద్దథనా అల్ హుమైదియు అబ్దుల్లాహ్ ఇబ్ను జుబైర్ قال حدثنا سفيان قال حدثنا يحيى بن سعيد الأنصاري قال أخبرني محمد بن إبراهيم التيمي أنه سمع علقمة بن وقاص الليثي يقول سمعت عمر بن الخطاب رضي الله عنه على المنبر قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول إنما الأعمال بالنيات وإنما لكل امرئ ما نوى فمن كانت هجرته إلى دنيا يصيبها أو إلى امرأة ينكحها فهجرته إلى ما هاجر إليه. ఇది పూర్తి హదీస్. ఈ హదీస్ వివరం నా ఉద్దేశం కాదు. ఈ హదీస్ యొక్క అర్థం వివరం ఈ సబ్జెక్ట్కి సంబంధం కాదు. నేను ఉదాహరణగా ఈ హదీస్ చెప్పాను. ఎందుకంటే ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ సుబ్హానల్లాహ్, ఈ హదీస్ రువాతుల సంఖ్యను బట్టి ఎటువంటి రువాతులు ఎన్నుకున్నారు ఈ హదీస్ కోసము, మొదటగా హుమైదీని ఎందుకు ఎన్నుకున్నారు, ఈ సనది యొక్క అందము, బలము, దాని విశిష్టత, ఔన్నత్యము, ఇది సపరేట్ సబ్జెక్ట్. ఇది సుబ్హానల్లాహ్. కాకపోతే ఈ హదీస్లో 6 మంది రువాతులు ఉన్నారు, ఉల్లేఖకులు ఉన్నారు. ఫస్ట్ హుమైదీ, ఈయన గురించి చర్చ జరుగుతుంది. ఈ హుమైదీ ఎవరు, నడవడిక ఏమిటి, విశ్వాస స్థితి ఏమిటి, అతని హిఫ్జ్ స్థితి ఏమిటి, అతని గురువులు ఎవరు, ఆయన పూర్తి బయట ఆయన గురించి చర్చిస్తారు. ఆ తర్వాత నిర్ధారిస్తారు. అల్ జర్హ్ వ తాదీల్ అనే త్రాసులు, ఒక త్రాసు ఉంది. ఇప్పుడు మనము పాలులో ఎంత శాతం నీళ్లు ఉన్నాయనేది ఒక కొలత ఉంది, ఒక మీటర్ ఉంది. అలాగే కరెంట్లో ఎంత పవర్ ఉంది, ఒక కొలత ఉంది, ఒక మీటర్ ఉంది. గాలి ఎంత ఫాస్ట్గా పోతా ఉంది, దానికి ఒక మీటర్ ఉంది. ఆ విధంగా ఈ సనదును కూడా ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్ పేరే అల్ జర్హ్ వ తాదీల్. ఆ త్రాసులో వారికి చూస్తారు. ఆ విధంగా ఈ హుమైదీ ఎవరు చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఈ హదీస్ హుమైదీకి ఎవరు చెప్పారు, సుఫియాన్ చెప్పారు. ఆ సుఫియాన్ ఎవరు, ఎంతమంది సుఫియాన్ ఎవరు ఉన్నారు, సుఫియాన్కి నాన్న ఎవరు, ఆ సుఫియాన్ చరిత్ర ఏమిటి, ఆయన విశ్వాసం ఏమిటి, ఆయన జ్ఞానం ఏమిటి, నడవడిక ఏమిటి, ఇదంతా చర్చ జరుగుతుంది. సుఫియాన్కి ఎవరు చెప్పారు, అల్ఖమా చెప్పారు. ఆ అల్ఖమా ఎవరు చర్చ జరుగుతుంది. అల్ఖమాకి ఎవరు చెప్పారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ చెప్పారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ గురించి చర్చ జరగదు. ఇది సహాబా అంటే. ఉమర్ బిన్ ఖత్తాబ్ గురించి చర్చ జరగదు. ఎందుకు, ఆయన సహాబీ. ఆయన ఎవరు అని చర్చ, సహాబీ అంటే సరిపోతుంది. ఆ విధంగా ప్రతి హదీస్ అన్ అబీ హురైరత, అన్ అబీ సయీద్ ఖుద్రీ, అన్ అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్ఊద్, అన్ అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్, అన్ ఉమర్ బిన్ ఖత్తాబ్, అన్ ఆయిషా, అన్ ఉమ్మే సల్మా, అన్ మైమునా, ఏ హదీస్ అయినా సరే ఈ చర్చ అనేది అల్ జర్హ్ వ తాదీల్ అనే మీటర్లో కొలత చేసేది కేవలం తాబయి వరకే.
సహాబాకి చేయరు. ఎందుకు? సహాబా ఈమాన్ అటువంటిది, వారి స్థానం అటువంటిది, వారు ఎన్నుకున్న మార్గం విధానం అటువంటిది. వారి గురించి అల్లా సాక్ష్యం ఇచ్చేశాడు, ప్రవక్తల సాక్ష్యం ఇచ్చేశారు. ఇక సహాబాల గురించి చర్చ జరగదు. ఇది నా ఉద్దేశం. సహాబా స్థానం ఏమిటి, సహాబా అంటే ఎవరనేది. ఇక సహాబాల ఈమాన్ గురించి వస్తే, సహాబాల ఈమాన్ ఒక 2 ఉదాహరణ. సూరా ముజాదల ఆయత్ 22. ఉలాయిక కతబ ఫీ ఖులూబిహిముల్ ఈమాన వ అయ్యదహుం బిరూహిం మిన్. ఇది అల్లా ఇచ్చిన సాక్ష్యం సహాబాల ఈమాన్ గురించి. వీరి హృదయాలలోనే అల్లాహ్ తన రూహ్ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. అంటే వారి సహాబాల ఈమాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఆత్మ ద్వారా, రూహ్ ద్వారా ప్రత్యేకంగా బలపరిచాడు అని అల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది సహాబాల ఈమాన్ అంటే. అలాగే సూరా అల్ ఫత్హలో అల్లాహ్ తెలియజేశాడు. సూరా ఫత్హ ఆయత నంబర్ 26. వఅల్జమహుం కలిమతత్ తఖ్వా వకాను అహక్క బిహా వఅహ్లహా. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింలను తఖ్వా వాక్కుకు, కలిమతు తఖ్వా, కలిమ అంటే కలిమ, వాక్కు, తఖ్వా దేవభీతి, కలిమత తఖ్వా, తఖ్వా వాక్కుకు కట్టుబడి ఉండేలా చేశాడు. వారు దానికి తగిన వారు, హక్కుదారులు కూడా. అంటే కలిమతు తఖ్వా, తఖ్వా కలిమ, తఖ్వా వాక్కు కట్టుబడి ఉండేలా అల్లా వారికి చేశాడు. మరియు దానికి హక్కుదారులు కూడా వారే. ఎవరు ఇక్కడ? సహాబాలు. అంటే ఇక్కడ కలిమతు తఖ్వా అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఇమామ్ ఇబ్న్ కసీర్ రహమతుల్లాహి తెలియజేశారు, కలిమతు తఖ్వా అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. అంటే కలిమతు తఖ్వా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్కి కట్టుబడి ఉండేలా అల్లాహ్ చేశాడు సహాబాలకు. ఇది ఒక అర్థం. రెండో అర్థం, కలిమతు తఖ్వా అంటే ముస్లిములు హుదైబియాలో ప్రదర్శించిన సహనం, హుందాతనం కావచ్చు. అంటే ఇది కూడా సహాబాలకే వర్తిస్తుంది. మూడవది, దైవ భక్తి మూలంగా చేసిన ప్రమాణాన్ని నెరవేర్చటం, దాని మీద స్థిరంగా నిలబడటం కూడా కావచ్చు అని ఇమాం షౌకానీ రహమతుల్లాహి అలైహి తన తఫ్సీర్ ఫతుల్ ఖదీర్ తెలియజేశారు. అంటే ఏ అర్థమైనా సరే దానికి మొదటిగా ఉండేవారు సహాబాలే. ఇది సహాబాల విశ్వాసం గురించి అల్లా ఇచ్చిన సాక్ష్యం. మన విశ్వాసం ఎలా ఉండాలి? ఇది మన అసలు సబ్జెక్టు. సహాబాల విధానం సబ్జెక్ట్ కదా. మన విశ్వాసం సహాబాల విశ్వాసం మాదిరిగానే ఉండాలి. ఇది కూడా అల్లా చెప్పాడు, అల్లా ప్రవక్త చెప్పారు. మన విధానం ఎలా ఉండాలి? సహాబాల విధానం లాగా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలి? సహాబాల విశ్వాసం లాగా ఉండాలి. సూరా బఖరా ఆయత్ 137. ఫఇన్ ఆమను బిమిథ్లి మా ఆమంతుం బిహ్ ఫఖద్ ఇహ్తదౌ. ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే, వారు మీలాగా విశ్వసిస్తే, మీలాగా అంటే సహాబాల ఇక్కడ ఉద్దేశం, సహాబాల లాగా, మీలాగా అంటే సహాబాలు, మీలాగా విశ్వసిస్తే సన్మార్గం పొందుతారు. అంటే సన్మార్గం పొందటానికి, హిదాయత్ భాగ్యం పొందటానికి నా ఇష్టపరంగా నేను విశ్వసించలేను. నా విశ్వాసాలు నా ఇష్టపరంగా ఉండకూడదు, సహాబాల లాగా ఉండాలి. ఫఇన్ ఆమను బిమిథ్లి మా ఆమంతుం, మీలాగా వారు విశ్వసిస్తే ఫఖద్ ఇహ్తదౌ, వారు సన్మార్గం పొందుతారు. అంటే హిదాయత్ కోసం విశ్వాసం సహాబాల లాగా ఉండాలి అని ఈ కొలమానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అలాగే సూరా బఖరాలోనే ఆయత్ 13. వైదా ఖీల లహుం ఆమిను కమా ఆమనన్నాసు. ఆ కపట విశ్వాసులకు ఇలా చెప్పినప్పుడు,
ప్రజలు విశ్వసించినట్లే మీరు విశ్వసించండి. ఇక్కడ ఆమనన్నాసు, ఇతర జనులు, ఇతర ప్రజలు విశ్వసించినట్లే అంటే ఇక్కడ సహాబాలు విశ్వసించినట్లే కండిషన్. సహాబాలు విశ్వసించినట్లే మీరు విశ్వసించండి అని అల్లా ఆజ్ఞ ఇస్తే ఆ కపటులు మూర్ఖత్వంతో ఏమన్నారు? కాలు అనుమిను కమా అమను సుఫహా. మూర్ఖ జనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా అని వారు ఎదురు ప్రశ్న వేశారు. తస్మాత్ అలా ఇన్నహుం హుము సుఫహా వలాకిన్ లా యఅలమూన్. ముమ్మాటికి వీరే మూర్ఖులు, కానీ ఆ సంగతి వీరికి తెలియటం లేదు. ఈ రెండు ఆయత్లలో సూర బఖరా ఆయత్ 137 మరియు 13లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన విశ్వాసం ఎలా ఉండాలి? సహాబాల విశ్వాసం లాగా, మన ఈమాన్ సహాబాల ఈమాన్ లాగా ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో స్పష్టంగా తెలియజేశాడు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మన కర్మలు స్వీకరించబడాలంటే ముందు విశ్వాసం బాగుండాలి కదా. విశ్వాసానికే కొలత సహాబాలు, విశ్వాసమే సహాబాలాగా ఉండాలి. అలాంటప్పుడు మన ఆమాలు కూడా, ఆచరించే విధానం కూడా, దానికోసం ఎన్నుకున్న మార్గం కూడా సహాబాల లాగా ఉండాలి అని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సూర మునాఫిఖూన్ ఆయత్ 8 ఇలా ఉంటుంది. వలిల్లాహిల్ ఇజ్జా వలిరసూలి వలిల్ ముమినీన్ వలాకిన్నల్ మునాఫిఖీన లా యఅలమూన్. నిజానికి గౌరవం అయితే అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకే చెందుతుంది. అంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ ఆయత్ వచ్చింది. అంటే నిజమైన గౌరవం అనేది, ఇజ్జత్ అనేది ఇది అల్లాహకు ఉంది, అల్లాహ్ ప్రవక్తకు ఉంది, విశ్వాసులకు ఉంది. ఇక్కడ విశ్వాసులలో ఫస్ట్ ఎవరు? సహాబాలు. ప్రత్యేకమైన సందర్భంలో ఈ ఆయత్ అవతరించింది. అంటే ఇక్కడ విశ్వాసులు అంటే సహాబాలు. అంటే నిజానికి గౌరవం అల్లాహ్ ఎవరికి ఇచ్చాడు? గౌరవం ఎవరికి ఉంది? అల్లాహకు ఉంది, ఆయన ప్రవక్తకు ఉంది, సహాబాలకి ఉంది. కానీ ఈ కపటులు తెలుసుకోవటం లేదు. అంటే నేను 3 ఉదాహరణలు ఇచ్చాను ఖురాన్ ద్వారా. మన విశ్వాసం సహాబాల విశ్వాసం లాగా ఉంది. అలాంటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఇచ్చిన గౌరవం, ఇజ్జత్ మనకు కూడా ఇస్తాడు ఇన్షాఅల్లాహ్. ఇక 4వ విషయం, సహాబాల మార్గం, సహాబాల విధానం కాకుండా వేరొక మార్గాన్ని అవలంబిస్తే, సహాబాల మార్గం, సహాబాల విధానం కాకుండా వేరే మార్గం అనుసరిస్తే, అవలంబిస్తే ఏమవుతుంది? దానికి సమాధానం స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. సూరతున్ నిసా ఆయత్ 115. వమన్ యుషాఖిర్ రసూల మిన్ బఅది మా తబయ్యన లహుల్ హుదా వయత్తబి గైర సబీలిల్ ముమినీన్ నువల్లిహి మా తవల్లా వనుస్లిహి జహన్నం వసాఅత్ మసీరా. ఎవరైనా సన్మార్గం, హిదాయత్ ప్రస్ఫుటమైన మీదట కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా పోతే, అలాగే విశ్వాసులందరి మార్గాన్ని వీడి, విశ్వాసుల మార్గాన్ని వీడి ఇతర మార్గాన్ని అనుసరిస్తే, ఇక్కడ విశ్వాసుల మార్గం అంటే సహాబాల మార్గం, సహాబాల మార్గాన్ని వదిలి ఇతర మార్గాన్ని అనుసరిస్తే అతను మరదలుచుకున్న వైపుకే మరలుస్తాము, కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాబాల మార్గం వదిలేసి వేరే మార్గంకి పోతే అల్లాహ్ నరకమని స్పష్టంగా ఈ ఆయతో తెలియజేశాడు. అంటే ఎంత ముఖ్య అవసరమో సహాబాల విధానం మనకు స్పష్టంగా అర్థమైపోయింది ఈ ఆయత్ ద్వారా. ఇక సహాబాల విధానం ఏమిటి? ఇంతవరకు మనము సహాబా అంటే ఎవరు, సహాబాల విశ్వాసం ఎటువంటిది, మన విశ్వాసం ఎలా ఉండాలి, వారిలాగా మన విశ్వాసం లేకపోతే ఏమవుతుంది తెలుసుకున్నాము. ఇక సహాబాల ఎన్నుకున్న విధానం ఏమిటి? దీనినే మన్హజే సహాబా అంటారు.
మన్హజే సహాబా అరబీ పదం. మన్హజ్ అంటే విధానం, సహాబా అంటే నేను అర్థం చెప్పాను. మన్హజ్ అంటే విధానం. ఈ మన్హజ్ అనే పదం ఖురాన్లో వచ్చింది. సూరా మాయిదాలో ఉంటుంది, ఆయత్ 48లో. వలికుల్లి జఅల్నా మిన్కుమ్ షిర్అతన్ వ మిన్హాజా. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్ని నిర్ధారించాము అని. అంటే మన్హజ్ అంటే విధానం, మార్గం అన్నమాట. అంటే సహాబాల మార్గం, సహాబాల విధానం ఎలా ఉండింది? సహాబాలు ఖురాన్ హదీసులను ఎలా అర్థం చేసుకున్నారో, ఇది చాలా ముఖ్యమైన మాట. ఇది సహాబాలు ఖురాన్ హదీసులను ఎలా అర్థం చేసుకున్నారో, వారు ఎలా ఆచరించారో అలాగే అర్థం చేసుకునే ఆచరించే ప్రయత్నం చేయాలి. దీనినే మన్హజే సహాబా అంటారు, సహాబాల విధానం అంటారు. అంటే ఖురాన్ను, హదీస్ను సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారు అలాగే మనం అర్థం చేసుకోవాలి. నా ఇష్టపరంగా అర్థం నేను చేసుకోలేను. సహాబాలు ఏ విధంగా ఆచరించారో అలాగే మనం కూడా ఆచరించాలి. మన ఇష్టపరంగా మనం ఆచరించకూడదు. దీనినే సహాబాల విధానం, సహాబాల మన్హజ్ సహాబా అంటారు. దీనికి మన్హజే సలఫ్ కూడా అంటారు, మన్హజు సలఫ్ కూడా అంటారు. అంటే కొంచెం విశాలంగా పోతే, సలఫ్ అంటే పూర్వకాలపు పుణ్యాత్ములు, సజ్జనులు అన్నమాట. సలఫ్ అంటే అంటే ఇది ఇస్లాం యొక్క మొదటి 3 తరాలను ప్రత్యేకంగా సూచిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల తరం ఒక తరం. తాబఈన్ అంటే సహాబాలను అనుసరించేవారు, సహాబాల అనుచరులు. మూడవది తాబఈన్, తాబఈన్లను అనుసరించేవారు, తాబఈన్ల సహచరులు. దీనికి ఆధారం బుఖారీ, ముస్లింలో హదీస్ ఉంది. ఖైరున్ నాసి కర్నీ సుమ్మల్లదీన యలూనహుం సుమ్మల్లదీన యలూనహుం. అంటే ఈ తరాలలో అన్నిటికంటే శ్రేష్టమైన తరం నా తరం, అంటే ప్రవక్త గారి తరం, ప్రవక్త మరియు సహాబాల తరం. సుమ్మల్లదీన యలూనహుం, ఆ తర్వాత వచ్చిన తరం రెండవది, అంటే తాబఈన్ల తరం. సుమ్మల్లదీన యలూనహుం, ఆ తర్వాత తాబఈన్. కావున మన్హజే సలఫ్ల విధానం. సలఫ్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? సహాబాలు. మన విధానం ఎలా ఉండాలి? సహాబాల విధానం లాగా ఉండాలి. అంటే ఖురాన్ మరియు హదీసులను సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో అలాగే అర్థం చేసుకోవాలి. వారు ఎలా ఆచరించారో అలాగే మనం కూడా ఆచరించాలి. ముఖ్యంగా ఆ 3 తరాల తర్వాత రాను రాను ఇస్లాంలో కొత్త కొత్త అర్థాలు సృష్టించారు. అది సహాబాల విధానానికి విరుద్ధం, సరైన విధానం కాదు. ఆ తర్వాత వాళ్ళు బిదాతీలు, ముతజిలా, జహమియా, ఈ విధంగా రాఫిజియా చాలా వర్గాలుగా విడిపోయారు. మౌలానా మౌదూదీ గారు ఉన్నారు, వహీదుద్దీన్ ఖాన్ గారు ఉన్నారు, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు ఉన్నారు. వారు ఖురాన్ ఆయతులకి కొత్త కొత్త అర్థాలు చెప్పారు. సహాబాలు అర్థం చేసుకోని, సహాబాలు చెప్పని, వారి విధానం కాని కొత్త కొత్త అర్థాలు తన తెలివిని ఉపయోగించి చెప్పుకున్నారు. ఇది అహ్లే సున్నత్ వల్ జమాఅత్ అఖీదాకు విరుద్ధం. ఇది కుదరదు, ఇది సరైన విధానం కాదు. నేను నా ఇష్టపరంగా అది ఎంత అందంగా కనిపించినా, ఎంత అనుకూలంగా ఉన్నా, నా ఇష్టపరంగా నా తెలివిని ఉపయోగించి నేను అర్థం చేసుకోలేను. సహాబాల విధానం అంటే ఆ ఆయత్కి, ఆ హదీస్కి సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో నేను అలాగే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారి మాతృభాష అరబీ. రెండవది, ఖురాన్ అవతరించేటప్పుడు వారు ఉన్నారు,
మూడవది ఆ ఖురాన్ యొక్క అర్థాన్ని స్వయంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వివరించారు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో వారికి కొన్ని పదాల అర్థాలు తెలుసుకోవడంలో ఇబ్బంది కలిగేది. దానిని వారు ప్రవక్త గారికి అడిగి తెలుసుకునేవారు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను నేను. ఖురాన్‌లో సూర ఇస్రాలో ఒక ఆయత్ ఉంది. సూర ఇస్రా ఆయత్ 78. సూర ఇస్రా అంటే బనీ ఇస్రాయిల్. ఆ ఆయత్‌లో కఠినమైన పదాలు లేవు. సులభమైన పదాలు ఉన్నాయి. ఆయత్ ఎలా ఉంటుంది? చదువుతాను వినండి. అఖిమిస్ సలాత లిదులూకి షంసి ఇలా గసఖిల్ లైలి వ ఖుర్ఆనల్ ఫజ్ర్ ఇన్న ఖుర్ఆనల్ ఫజ్రి కాన మష్హూదా. ఈ ఆయత్‌లో ఏ పదము కఠినంగా లేదు. సులభమైన పదాలు ఉన్నాయి. అఖిమిస్ సలా, నమాజును నెలకొల్పు. అఖిమిస్ సలా అంటే నమాజ్ పాటించండి, నమాజ్ నెలకొల్పండి. లిదులూకి షంసి, దులూక్ అంటే సూర్యుడు వాలటం. దలక యదులుకు దులూక్, సూర్యుడు వాలటం. మనం దీనికి ఉర్దూలో జవాల్ అంటాం. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి అంటే జవాల్ నుంచి, ఇలా గసఖిల్ లైలి రాత్రి చీకటి అలుముకునే వరకు. అంటే ఈ ఆయతలో సులభమైన తర్జుమా ఈ తర్జుమాతో మనకి ఏమర్థమైంది? నమాజ్ చెయ్యండి జవాల్ నుండి రాత్రి చీకటి పడే వరకు. దీనికి అర్థం. మధ్యలో గ్యాప్ లేదు చూడండి. ఇది అల్లా ఆజ్ఞ. ఇది అఖిమిస్ సలా లిదులూకి షంసి, నమాజ్ పాటించండి, నమాజ్ నెలకొల్పండి జవాల్ నుండి రాత్రి చీకటి అలుముకునే వరకు నమాజ్ చేస్తూ ఉండాలి. వ ఖుర్ఆనల్ ఫజ్ర్, తెల్లవారుజామున ఖురాన్ పారాయణం చేయండి. ఇన్న ఖుర్ఆనల్ ఫజ్రి కాన మష్హూదా, తెల్లవారుజామున చేసే ఖురాన్ పారాయణం దానికి అల్లా సాక్ష్యం ఇవ్వబడుతుంది. మరి ఈ అర్థమే దీనికి వస్తుంది. ఈ అర్థం మనం తీసుకుంటే జవాల్ నుండి రాత్రి వరకు కంటిన్యూ నమాజ్ చేయాలి. అలా చేస్తున్నామా? చేయటం లేదు. అర్థం అదే కదా. నా తెలివి పరంగా అర్థం వస్తే ఎవరికి నాకు అడిగే అవసరమే లేదు. డిక్షనరీ ఓపెన్ చేసి నేను ఈ ఆయత్కి అర్థం తెలుసుకుంటాను. అఖిమ్ అంటే నమాజ్ చెయ్యి, అస్సలా అంటే నమాజు, దులూక్ అంటే సూర్యుడు వాలటం, దులూకి షమ్స్ సూర్యుడు వాలినప్పటి నుంచి అంటే ఉర్దూలో జవాల్ నుండి. ఎప్పుడు వరకు? ఇలా గసఖిల్ లైలి, రాత్రి వరకు, రాత్రి చీకటి పడే వరకు. అంటే జవాల్ నుండి చీకటి పడే వరకు నమాజ్ చేస్తూ ఉండండి అని అర్థం వస్తుంది దీంట్లో. కానీ ఇదే దీనికి అర్థము కాదు. మరి దీనికి ఈ ఆయత్లో 5 నమాజుల గురించి ఉంది. ఈ అర్థం ఎవరు చెప్పారు మనకు? నేను నా తెలివి, నా అరబీ జ్ఞానం ఉపయోగిస్తే డిక్షనరీ పక్కన పెట్టుకుని చూసుకుంటే దీనికి అర్థం ఏమొస్తుంది? నేను జోహర్ నుంచి రాత్రి నమాజ్ చేస్తూనే ఉండాలి వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి? ఫజర్లో ఖురాన్ చదవండి అనుకోండి. అసలైన అర్థం ఏమిటి దీనికి అసలు అర్థం ఏమిటి? ఈ ఆయతలో 5 నమాజులకు చెప్పడం జరిగింది. దులూకు షమ్స్ అంటే జవాల్ తర్వాత జుహర్ నమాజ్ చేస్తారు, అసర్ నమాజ్ కూడా చేస్తారు. అది జవాల్ తర్వాతే. గసఖిల్ లైలి అంటే మగరిబ్ ఇషా నమాజు. వ ఖుర్ఆనల్ ఫజర్, ఇక్కడ ఖుర్ఆన్ అంటే ఫజర్ నమాజు. ఏ ఆయత్లో ఖుర్ఆన్ అనే పదానికి అర్థం సలాతుల్ ఫజర్. ఖుర్ఆనల్ ఫజర్ అనగా సలాతుల్ ఫజర్. ఎందుకంటే ఫజర్ నమాజులో ఖురాన్ పారాయణం కొంచెం సుదీర్ఘంగా జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలాతుల్ ఫజర్కి ఖుర్ఆనుల్ ఫజర్ అన్నాడు. ఏ విధంగానైతే సూరతుల్ ఫాతిహాకి ఏమంటారు? అస్సలా అనే పేరు కూడా వచ్చింది సూర ఫాతిహాకి. సలా అంటే నమాజ్ కదా. సూరతుల్ ఫాతిహాకి అనేక పేర్లు ఉన్నాయి. ఒక పేరు అస్సలా.
అది హదీస్లో ఉంది కదా, హదీస్ ఖుదుసీలో ఉంది, హదీస్ జిబ్రాయిల్లో. కస్సంతు సలాత బైని వ బైన అబ్ది నిస్ఫైన్. నేను సలాహని 2 భాగాలను విభజించాను. సగ భాగం నాది, సగ భాగం నా దాసునిది. అంటే ఇక్కడ సలాహ్ అని 2 భాగాలు అల్లా అన్నాడు. ఆ హదీస్‌లో సలాహ్ అర్థం ఏమిటి? సూరా ఫాతిహ. ఆ విధంగా ఈ ఆయత్‌లో ఖురానుల్ ఫజర్ అంటే సలాతుల్ ఫజర్. ఇన్న ఖురానుల్ ఫజ్రి కాన మష్హూదా. ఫజర్ నమాజ్ ఈ సాక్ష్యం ఇవ్వబడుతుంది. అంటే ఇది నేను ఉదాహరణ ఇచ్చాను నేను. ఈ విధంగా ఖురాన్ ఆయతులను, అహాదీసులను నా ఇష్టపరంగా కాదు, సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో నేను అలాగే అర్థం చేసుకోవాలి. ఇది సహాబాల విధానం. ఇదే మన్హజే సలఫ్, ఫెహ్మే సలఫ్. అప్పుడే మనకు నిజమైన సన్మార్గ భాగ్యం దక్కుతుంది. ఇక సహాబాలు ఏ విధంగా ఆచరించేవారు, ఆ విషయానికి వస్తే ఒక 2-3 ఉదాహరణలు తెలుసుకుందాం. అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఆయన అంటున్నారు, అంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ గారి కొడుకు అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా కథనం. ఆయన అంటున్నారు, సహాబాల గురించి చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే సహాబాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్న ఒక గంట, కొంత సమయం మీరు 40 సంవత్సరాలు ఆరాధిస్తారు కదా, దానికంటే మేలైనది అని అబ్దుల్లా బిన్ ఉమర్ తెలియజేస్తున్నారు. ఇది సహాబాల స్థానం. అంటే మీరు 40 సంవత్సరాలు ఆచరిస్తారు కదా మంచి పుణ్యాలు, 40 సంవత్సరాల ఆచరణ కంటే గొప్పది సహాబాల కొంత సమయం ప్రవక్తతో గడిచిన సమయం. అటువంటి వారు సహాబాలు. వారిని చెడుగా వారి ప్రవర్తన తీసుకురావద్దండి, వారిని చెడుగా చెప్పవద్దండి అని ఆయన తెలియజేశారు. ఇక సహాబాల గురించి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు? సహాబాల గురించి అల్లా చెప్పాడు, మేము విన్నాం ఖురాన్ వాక్యాల రూపంలో, ఆయతుల రూపంలో వారి విశ్వాసం గురించి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ దావూద్‌లో హదీస్ ఉంది, అలైకుం బిసున్నతి వ సున్నతిల్ ఖులఫాఇల్ మహ్దియీన్ అర్ రాషిదీన్. ప్రవక్త గారు అంటున్నారు, మీ విధానం. అల్లా ఖురాన్లో సహాబాల ఈమాన్ గురించి చెప్పాడు కదా, ఈమాన్ ఎలా ఉండాలని, సహాబాల లాగా మన ఈమాన్ ఉండాలి. ప్రవక్త గారు అంటున్నారు, మన జీవన విధానం, విశ్వాస విధానం, ఆచరణ విధానం ఎలా ఉండాలి? అలైకుం బిసున్నతి, నా విధానం. ప్రవక్త గారు అంటున్నారు, వ సున్నతిల్ ఖులఫాఇల్ మహ్దియీన్ అర్ రాషిదీన్. సజ్జనులైన సన్మార్గం పొందిన నా ఖులఫాల మార్గం అంటే సహాబాల మార్గం. అంటే ఖులఫాయ్ రాషిదీన్ల మార్గం నా మార్గం లాగా మీ మార్గం కూడా ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇక అఖీదాలో కూడా మన విధానం సహాబాల విధానం మాదిరిగానే ఉండాలి ప్రతి విషయంలో. ముఖ్యంగా అఖీదాలో కూడా మన విధానం ఎలా ఉండాలి? సహాబాల విధానం లాగా ఉండాలి. అఖీదాలో సహాబాల విధానం ఏమిటి? ఖురాన్లో, హదీస్లో విశ్వాసాల గురించి సహాబాల మధ్య ఇఖ్తలాఫ్ లేదు. అల్లాహ్ పట్ల విశ్వాసం, దైవదూతల పట్ల విశ్వాసం, దైవ గ్రంథాల పట్ల విశ్వాసం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం, అంతిమ దినం పట్ల విశ్వాసం, మంచి చెడు విధి పట్ల విశ్వాసం. ఈ విశ్వాసాలలో అర్కానుల్ ఈమాన్, వీటిలో సహాబాల మధ్య ఇఖ్తలాఫ్ లేదు. అల్లాహ్ గురించి, అల్లాహ్
పై విశ్వాసం గురించి, అల్లా ఎక్కడున్నాడు, అల్లా గుణాల గురించి, అల్లా పట్ల విశ్వాసం గురించి వారు ఏ విధంగా విశ్వసించారో. ఉదాహరణకు ఒక ఫేమస్ హదీస్ ఉంది, ఈమాన్ అంటే ఆరింటిని విశ్వసించాలి, ఇస్లాం అంటే 5 ఉన్నాయి, బునియల్ ఇస్లాం అలా ఖమ్సిన్, అలాగే ఎహసాన్, అలాగే కియామత్. ఇవి ముస్లింలో హదీస్ ఉంది కదా, అన్ తుమిన బిల్లాహి మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి. ముస్లిం కితాబుల్ ఈమాన్లో ఈ హదీస్ ఉంది. సహాబాల విశ్వాసం అంటే సారాంశం ఏమిటంటే, అఖీదాలో మన విశ్వాసం సహాబాల విశ్వాసం లాగా ఉండాలి. మన అఖీదా సహాబాల అఖీదా లాగా ఉండాలి. అల్లాహ్ పట్ల మన అఖీదా ఎలా ఉండాలి? సహాబాల అఖీదా లాగా. దైవ ప్రవక్తల పట్ల మన అఖీదా ఎలా ఉండాలి? సహాబాల అఖీదా లాగా. దైవ దూతల పట్ల విశ్వాసం ఎలా ఉండాలి? సహాబాల అఖీదా లాగా. దైవ గ్రంథాల పట్ల విశ్వాసం సహాబాల లాగా. అంతిమ దినం పట్ల విశ్వాసం సహాబాల లాగా. అదృష్టం పట్ల విశ్వాసం సహాబాల లాగా. ఆ విశ్వాసాలలో మనం ఎన్నుకునే విధానం సహాబాల విధానం అయి ఉంటాయి. ఆచరించే విషయంలో కూడా మనహజ్ విధానం సహాబాల విధానం అయి ఉండాలి. ఆచరణ ఎందుకు? వారు దైవ ప్రవక్తను అలా ఆచరించారు, కొంచెం కూడా తేడా లేకుండా, హెచ్చు తగ్గు లేకుండా ఆచరించారు వారు. ఉదాహరణకు సహాబాలు ఉసూలు దావా అనే పుస్తకంలో షేఖ్ అబ్దుల్ కరీం జైదాన్ పుస్తకంలో, తన పుస్తకంలో పేజ్ నెంబర్ 39లో ఆయన 3 విషయాలు చెప్పారు. సహాబాలు ఆచరణ విషయంలో ఎలా ఉండేవారు? ఒకటి, అఖీదా బాగుండాలి. అఖీదా బాగలేకపోతే ఏ నమాజ్ లేదు, ఉపవాసం లేదు, సదఖా లేదు, దానం లేదు, హజ్ లేదు, ఉమ్రా లేదు, ఏ ఆచరణ లేదు అఖీదా బాగలేకపోతే. ఫస్ట్ అఖీదా, సిహ్హత్ అఖీదా, కరెక్ట్ అఖీదా కలిగి ఉండాలి. రెండవది అల్ ఇఖ్లాసు ఫిల్ అమల్, ఆచరణలు చిత్తశుద్ధి కలిగి ఉండాలి. మూడవది అల్ మువాఫఖతు అల్ కితాబి వస్ సున్నా, ఖురాన్ మరియు దైవ ప్రవక్త ప్రవచనాల అంటే సహీ హదీసుల పరంగా ఉండాలి విధానం. అంటే నా ఆచరణల ఫస్ట్ నా అఖీదా బాగుండాలి, రెండవది చిత్తశుద్ధి కలిగి ఉండాలి, మూడవది ఖురాన్ మరియు సున్నత్ పరంగా ఉండాలి. సహాబాల ఆచరణ అలాగే ఉండేది. కావున మన విధానం కూడా సహాబాల విధానం లాగే ఉండాలి. ఉదాహరణకు సహాబాలు ఏ విధంగా ఆచరించేవారు ప్రవక్త గారికి ఒక ఉదాహరణ చూడండి. ఈ హదీస్ అబూదావుద్లో ఉంది. బాబు సలా ఫిన్నాల్, ఈ హదీస్ని అల్లామా అల్బానీ రహిమహుల్లా సహీ అన్నారు. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా అన్హు కథనం. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లం నమాజ్ చేపిస్తున్నారు. ప్రవక్త గారు ఇమాం, సహాబాలు ముఖ్తదీ. దైవ ప్రవక్త సల్లం తన చెప్పులు తీసేసి పక్కన పెట్టారు. నమాజ్ స్థితిలోనే, నమాజ్ చేస్తుండగానే ఒక పక్కన చెప్పులు తీసి పెట్టారు. వెనుక నమాజ్ చేసే సహాబాలు అది చూసి వారు కూడా తమ చెప్పులు తీసేసి పక్కన పెట్టేశారు. నమాజ్ అనంతరం ప్రవక్త గారు అడిగారు, మీరు ఎందుకు అలా చేశారంటే, మీరు చేస్తుంటే మేము చూశాము, అందుకు మేము చేశాము. ఇది సహాబాల ఆచరణ. అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా చేశారో అలాగే సహాబాలు చేసేవారు. దైవ ప్రవక్త సల్లం ఫాలో అవటంలో కొంచెం తేడా జరిగితే సహాబాలకు కోపం వచ్చేది. వేరే వాళ్ళు కొంచెం తేడా చూపిస్తే వారు సహించేవారు కాదు. ఒక సందర్భంలో
బషర్ బిన్ మర్వాన్, ఈయన రాజు, మర్వాన్ కొడుకు, మర్వాన్ బిన్ హకం, ఆయన కొడుకు బషర్, ఆయన ప్రసంగం ఇస్తున్నాడు. ఆయన ప్రసంగం ఇచ్చేటప్పుడు చేతులు ఎక్కువ పైకెత్తారు, దువా చేసేలాగా ఇలా చేతులు పైకెత్తారు దువా చేసేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు. ఇది చూసి ఆయన అమ్మార్ బిన్ దువైబా రదియల్లాహు అన్హు, ఈ సహాబీ, ఆయన అది చూసి ఆయనకి కఠినంగా ఖండించారు. అల్లా నీ చేతులు పాడు చేయుగాక, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంత ఎత్తుగా చేతులు ఎత్తేవారు కాదే నువ్వు ఎత్తుతున్నావు అంటే, ఆయన తన వ్రేల్తో సైగ చేసి చూపించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంతవరకు ఎత్తేవారు, నువ్వేమిటి అంతవరకు ఎత్తేస్తున్నావు అంటే, ఇంత చిన్న విషయానికి కూడా సహాబాలు సహించేవారు కాదు. అంటే దైవ ప్రవక్త ఎంతవరకు చేతులు ఎత్తారో అంతవరకు ఎత్తాలి కదా, ఇదే కదా ఇత్తబా అంటే, ఇతాఅత్ అంటే ఇదే కదా. ఇది దైవ ప్రవక్త శాస్త్రంలో విధానం, ప్రవక్త గారి మాటలకు అర్థం చేసుకునే విషయంలో, ఆచరించే విషయంలో. అలాగే చివరి మాట చెప్పి నేను నా మాటని ముగిస్తాను. అది ఏమిటంటే, ఉమ్రా చేసేటప్పుడు, ఉమ్రా సమయంలో మేము 2 విషయాలు పాటిస్తాం. ఒకటి, 2 సున్నత్ని పాటిస్తాం. ఒక సున్నత్ హజరే అస్వద్ను ముద్దాడటం, రెండవది రమల్ చేయటం, తవాఫ్ చేసేటప్పుడు రమల్. ఆ రమల్ అంటే అది ఫస్ట్ తవాఫ్లో కొంచెం అడుగులు తొందరగా ఒక వేస్తారు కదా, అది రమల్ దానికి అంటారు. జైద్ బిన్ అస్లం తమ నాన్నతో ఇది రివాయత్ చేస్తున్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు హజర్ అస్వద్ను ఉద్దేశించి ఇలా అన్నారు, నాకు తెలుసు నువ్వు ఒక రాయి మాత్రమేనని, లాభం నష్టం నువ్వు చేయలేవు, నువ్వు లాభం చేకూర్చలేవు, నష్టం చేకూర్చలేవు, అది నీ దగ్గర లేదు. లాభం నష్టం అల్లా ఇచ్చేది, నువ్వు లాభం ఇవ్వలేవు, నష్టం ఇవ్వలేవు. కానీ నేను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చూశాను, ఆయన నీకు ముద్దాడేవారు కనుక నేను నీకు ముద్దాడుతున్నాను అంతే. ఆ తర్వాత ఇలా అనడం జరిగింది. ఒకరు అడిగారు, ఏమని అడిగారు, దైవ ప్రవక్త శాస్త్రం కాలంలో శత్రువులకు చూపించటానికి, అంటే శత్రువులు వీరు మక్కా నుంచి వెళ్ళిపోయారు, బలం పోయింది, డబ్బు లేదు, తిండి లేదు, పెదవాళ్ళు అయిపోయారు, అలా అనుకుంటారేమో, మాకు ఇంకా బలం ఉంది, మేమేమో చూపించడానికి, శత్రువులకి చూపించటానికి మనము రమలు చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ కాలమే పోయింది, మారిపోయింది. అల్హమ్దులిల్లా, మేము ఇప్పుడు ఇది అయిపోయాము, శక్తి వచ్చేసింది, మాది జరుగుతూ ఉంది, హుకుమత్ మాదే, పెత్తనం మాదే, మరి రమలు ఎందుకు? రమకు కారణం ఉండింది, ప్రత్యేకంగా ఆ శత్రువులకి చూపించడానికి అలా చేసేవాళ్ళము. ఇప్పుడు అది లేదు కదా. దానికి సమాధానం ఏమిటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు, మనం చేయాలి. ఇది ఇత్తబా. ఈ విధంగా ఉదాహరణలు సహాబాల విధానం గురించి, వారు ప్రవక్తకి ఏ విధంగా ఆచరించేవారు, ఏ విధంగా ఇత్తబా చేసేవారు, వారి విశ్వాసం ఏమిటి, ఆచరణ ఏమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే తారీఖేలో మరియు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా ఈ ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, మన విశ్వాసం సహాబాల విశ్వాసం లాగా ఉండాలి. మన విధానం ప్రతి విషయంలో సహాబాల విధానం లాగా ఉండాలి. అది మనకు అత్యవసరం. అది ఎందుకు అలా కాకపోతే మన విశ్వాసమే పోతుంది, మన ఆచరణ స్వీకరించబడదు.
దాని గురించి అల్లాహ్ ఖురాన్లో సాక్ష్యం ఇచ్చాడు. దాని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మనహజే సలఫ్‌ని ప్రసాదించుగాక. సహాబాల విధానాన్ని ప్రసాదించుగాక. మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సరైన జ్ఞానం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.